కన్యా లగ్నంలో 6లో రాహు, 12లో కేతు. ఈ సంవత్సరం మొత్తం భారతదేశంలో వైద్య సేవలు ఎక్కువగా ఉంటాయి. రాబోయే ఈ 2026 సంవత్సరం ఒక అద్భుతమైన సంవత్సరం. ఒక మలుపొచ్చే సంవత్సరం అవుతుంది. ఇప్పటి వరకు లేని ఒక మార్పు. తమిళనాడు భూమిలో ఏర్పడే ఒక పరిస్థితి. వివిధ రకాల అభిప్రాయ భేదాలు. వివిధ రకాల విభేదాలున్న పార్టీలన్నీ ఒక్కటిగా రావచ్చు. నమస్తే ప్రజలారా! రమ్య ఫీమస్ యూట్యూబ్ ఛానల్‌కు స్వాగతం. మనము ప్రతిరోజు ఒక్కో జ్యోతిష్యుడిని కలుస్తుంటావు. కానీ ఈరోజు మనం కలవబోయే జ్యోతిష్యుడు ఒక న్యూమరాలజిస్ట్ కూడా. లక్షలాది మంది తమ జీవితాల్లో వచ్చి మా ద్వారా తమ జీవితాన్ని మార్చుకుని ఎంతో ఆనందం, శాంతిని పొందుతున్నారు. ఈ వారు గణిత మేధావి. గణితంలో ఒక గొప్ప నిపుణుడు అని చెప్పాలి. ఈయనకి తెలియని విషయం అనేది లేదు. అంతటి గొప్ప నిపుణుడు. ఈయనతో మాట్లాడటం మనకు, మన ఛానెల్‌కు చాలా గొప్ప గౌరవం. పండిట్ అశోక్ భారతి సార్‌తో మాట్లాడొచ్చు. నమస్తే సార్. నమస్తే. సార్, అంటే గత 2025లో మమ్మల్ని తీసుకుని ఏ రాశికి ఎలా ఉంటుందో చెప్పారు. అదే విధంగా ఏ రాశి వారికి ఏ దేవుణ్ణి పూజించాలి, ఏ ఆలయానికి వెళ్ళాలి అనే విషయాన్ని కూడా చెప్పారు. చాలా ఉపయోగకరంగా ఉంది. మన ఆడియన్స్ అందరూ చాలా ఇష్టపడ్డారు. ఇప్పుడు అదేలా 2026 రాబోతోంది. ఇంకొన్ని రోజుల్లో ప్రజలందరూ మీరు ఎప్పుడొస్తారు అని అడుగుతున్నారు. మన ఛానెల్‌కు మీరు ఎప్పుడు చెబుతారు అని చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సరే సార్, ప్రోగ్రామ్ మొదలుపెట్టాలా? మొదలుపెట్టొచ్చు. ముందుగా 2026 ప్రారంభం కానుంది. 2026లో భారతదేశానికి ఎలా ఉంటుంది సార్? 2026 2+2+6 10 అవుతుంది. ఈ సంఖ్య సూర్యుడి సంఖ్య. విశ్వావసర సంవత్సరం, మార్గశిర మాసం, 17 తేదీ గురువారం. ద్వాదశి తిథిలో కృత్తిక నక్షత్రం. మేషరాశిలో కన్యా లగ్నంలో 6వ ఇంట్లో రాహు, 12వ ఇంట్లో కేతు, బుధుడు, గురువు, కుజుడు, శుక్రుడు అందరూ కలిసి శని భగవాన్ 7వ ఇంటి నుండి చూస్తున్నారు. లగ్నాన్ని చూస్తున్న ఆ అద్భుతమైన కాలంలో ఈ సంవత్సరం ప్రారంభమవుతోంది. ఇది జ్యోతిష శాస్త్రంలో కొన్ని ముఖ్యమైన అంశాలు. మనము న్యూమరాలజీని తీసుకున్నాం. జ్యోతిష్య విషయాలను తీసుకున్నప్పటి నుండి ఆ మొదటి తేదీ చాలా ముఖ్యమైనది. 1/1/2026 కలిపితే మనకు 1 వస్తుంది. 3గా కలిపితే అది గురువుగా ఏర్పడింది. గురువారంలో పుట్టే చాలా ముఖ్యమైన కాలం ఇది. ఒక మనిషి జీవితంలో సంఖ్యలు ఎలా మాయ చేస్తాయో ఈ 1వ తేదీన పుట్టిన వారికి నేను విస్తృతంగా వివరించబోతున్నాను. అందుకు ముందు మీరు అడిగిన ఈ భారత భూమి ఎలా ఉంటుంది అనే ప్రశ్న. ఈ అద్భుతమైన 1 అనే సంఖ్యలో గత సంవత్సరం చూస్తే 27/9 మంగళవారం. మంగళవారం అనేది యుద్ధం, రక్తాన్ని సూచించే ఒక గ్రహం. అనేక రకాల పోరాటాలు, తీవ్రమైన యుద్ధం. మనకు పొరుగునున్న దేశానికి ఒక పెద్ద యుద్ధం వచ్చింది. ఇలా అనేక మంచి విషయాలు భారతదేశం సాధించినా యుద్ధం అనేది ఎప్పుడూ కోరుకోదగినది కాదు. కానీ మనం తప్పనిసరిగా చేయాల్సిన పరిస్థితిలో దాన్ని విజయవంతంగా ఎదుర్కొన్నాం. భారతదేశం తలెత్తి నిలుస్తోంది. ప్రపంచానికి మనం ఎవరో చూపించిన అద్భుతమైన సంవత్సరం ఇది. 2025 అద్భుతమైన సంవత్సరం ముగిసింది. అయినా ఈ 2026 సంవత్సరంలో సూర్యుని ఆధిపత్యం ఉండటంతో ఈ సంవత్సరం మొత్తం భారతదేశంలో వైద్య సేవలు ఎక్కువగా ఉంటాయి. వైద్యంలో కొత్త ఆవిష్కరణలు, అనేక కొత్త ఆవిష్కరణలు వస్తాయి. సైనిక సామగ్రిని తయారు చేసి విదేశాలకు అమ్మే అద్భుతమైన సంవత్సరంగా ఇది నిలిచింది. ఎప్పుడూ స్వదేశీ అనే పదం కాలకాలంగా భారత భూమిలో నాటుకుపోయి ఉంటుంది. ఇప్పుడు మనం అంతర్జాతీయ స్థాయిలో వ్యాపారం చేసినా కూడా అనేక ముఖ్యమైన వస్తువులన్నీ భారతదేశం నుంచి ఎగుమతి చేయగలిగే పరిస్థితి ఏర్పడే అద్భుతమైన సంవత్సరంగా, ఒక మలుపుగా ఈ 2026 రాబోతోంది. వైద్య రంగంలో గొప్ప విజయాలు సాధించగలిగే స్థితి, సైనిక సామగ్రిని అమ్మగలిగే స్థితి, విద్యా సంస్థల్లో కొత్త విద్యా విధానాన్ని ప్రవేశపెట్టగలిగిన అద్భుతమైన సంవత్సరంగా నిలిచింది. విద్యలో ప్రతిభను ప్రదర్శించగలిగే స్థితి, వర్షపాతం బాగా ఉండడంతో వ్యవసాయం అభివృద్ధిగా ఉండే పరిస్థితి. గత 3 సంవత్సరాలుగా పరిశ్రమలు మందగమనం, ద్రవ్యోల్బణం ఉన్న పరిస్థితి మారి
మనకు అనేక రకాల లాభాలు వచ్చే అద్భుతమైన సంవత్సరంగా, ప్రజలు సుఖంగా జీవించగలిగే కాలంగా మారింది. పెద్ద వ్యాధులు లేదా పెద్ద ప్రకృతి విపత్తులు లేని వాతావరణం ఈ 2026లో ఏర్పడింది. పాలకులు తమ బాధ్యతను సరిగా నిర్వహించి ప్రజలకు అవసరమైన అనేక రకాల లాభాలను అందించగలిగిన అద్భుతమైన సంవత్సరంగా ఇది నిలిచింది. భారతదేశంలో నదుల్లో ఈ సంవత్సరం ఎక్కువ వరదలు రావచ్చు. కొన్ని ప్రాంతాల్లో తుఫాన్ల ప్రభావం ఉన్నా కూడా ఈ సంవత్సరంలో ఎలాంటి పెద్ద విపత్తులు జరగలేదు. పక్క దేశాలపై మన ప్రభావం కొంత స్థిరంగా కొనసాగుతుంది. అలా కాకపోతే మనకు మరియు వారికి పెద్ద యుద్ధం వచ్చే అవకాశం ఉన్నందున మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రపంచ దేశాలు మనల్ని ఆశ్చర్యపోతూ ఎలా దేవతలందరూ తమ గురువును గౌరవిస్తారో అలాగే మన దేశాన్ని గౌరవిస్తున్నారా? అలాంటి విశ్వగురువుగా భారత్ అవతరిస్తుంది. ప్రపంచ ప్రజలకు మనమే మార్గదర్శకులు. ప్రపంచ ప్రజలకు మనమే విశ్వగురువులుగా ఉన్నాం. అలాంటి అద్భుతమైన కాలం రాబోతోంది. చాలా దేశాలు ఆర్థికంగా క్షీణించినా వారు భారత్‌ను చూసి ఎన్నో మార్పులు చేసి ఎన్నో విజయాలు సాధిస్తారు. అమెరికా కూడా చాలా శత్రుత్వ భావనలు ఏర్పడతాయి. అయినా రష్యా మరియు భారత్ కలిసి ప్రపంచానికి ఎన్నో మంచి పనులు చేస్తాయి. అన్ని రంగాల్లోనూ మహిళలకు బంగారం ధర పెరుగుతూనే ఉన్నా అది ఒక దశలో ఆగిపోతుంది. ప్రజల చేతిలో డబ్బుంటుంది. దాంతో బంగారం, వెండి ధరలు తగ్గే అవకాశాలున్నాయి. దాంతో ప్రజలు ఎక్కువగా బంగారం కొనుగోలు చేసే అదృష్టం ఉంటుంది. అలాంటి అదృష్టం ఈ 2026 సంవత్సరంలో ప్రారంభమవుతుంది. మహిళలకు ఎన్నో పథకాలు, వారి అభివృద్ధికి అనేక రకాల లాభాలొచ్చే కాలం వచ్చింది. వృద్ధులు సుఖంగా జీవించేందుకు, ఆలయాల్లో పూజలు చేయడానికి ప్రభుత్వాలు అనేక ప్రయత్నాలు చేసి, వారికి ఉత్తమమైన పూజా ప్రదేశాలు కల్పించేందుకు, వారు సుఖంగా జీవించేందుకు ఎన్నో పథకాలను అమలు చేసే సంవత్సరంగా ఇది నిలుస్తుంది. ఇలా ఎన్నో మంచితనాలున్న భారత భూమిగా, అనేక మార్పులను సాధించగల గొప్ప పురోగతికి దారితీసే ప్రపంచానికి మార్గదర్శిగా, విశ్వగురువుగా భారతదేశం నిలుస్తోంది. ఇది భారతదేశానికి లభించిన ఒక గొప్ప గౌరవం. అలా ఈ సంవత్సరంలో మనకు ఎన్నో విషయాలుండాయి. తర్వాత ఈ తేదీలలో సూర్యుడొచ్చి భారతదేశం అంటే 3, ఇండియా అంటే 3, ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్యం పొందింది. ఆ స్వాతంత్ర్యాన్ని లెక్క పెడితే గూడా ఈ సంవత్సరంలో 23 సంవత్సరాలు పూర్తయ్యి భారతదేశం ఒక గొప్ప శక్తిగా అవతరిస్తుంది. ప్రపంచానికి తల అంటే విశ్వగురువు అని చెప్పారు. ప్రపంచానికి గురువుగా నిలిచే కాలం భారతదేశానికి వస్తుంది. అలా భారతదేశానికి అనేక రకాల లాభాలుంటాయి. అనేక రంగాల్లో మనం ముందుకెళ్తాము. విద్యార్థులు బాగా చదువుతారు. ఆడిటింగ్ రంగం, ఫైనాన్స్ సంబంధిత విషయాల్లో మంచి ఆసక్తి చూపుతారు. ఈ సంవత్సరం ఇంజినీరింగ్ రంగాలు భారీగా పడిపోతాయి. మెడికల్ రంగాలు ఉన్నత స్థాయికి చేరుకుంటాయి. ఇలా అనేక మార్పులు విద్యార్థులకు కలిగి, వారు ఏది చదివితే మంచిదో అనే పరిస్థితికి వస్తారు. కంప్యూటర్ రంగాల్లో పనిచేస్తున్న వారికి ఈ సంవత్సరం చాలా మార్పులొస్తాయి కాబట్టి, మీరు కొత్త ప్రయత్నాలు చేసి అవి విజయవంతం కాలేదు అంటే, జీతం కోసం లేదా ఇతర ఆశలతో బయటకు వెళ్లకుండా మీ ఉద్యోగాన్ని కాపాడుకుంటే మంచిది. తర్వాత సంవత్సరం ప్రయత్నించవచ్చు. కానీ మీరు మీ పని అలాగే కొనసాగిస్తే ఈ ఒక్క సంవత్సరం మీకు మంచిదే. ఎందుకంటే స్పెషలైజేషన్ రంగాలు, కంప్యూటర్ రంగాలు తగ్గుదల వైపు వెళుతున్నాయి. అందుకే విద్యార్థులు చదివి చాలా మందికి ఉద్యోగాలు లేకుండా ఉండే పరిస్థితి ఉన్నందున మీ దగ్గర ఉన్న ఉద్యోగాన్ని కాపాడుకోండి. అదే నీకు మంచిది. తర్వాత సంవత్సరం మారించుకోవచ్చు. ఇలా అనేక రకాల లాభాలు, కొంత కొంత సమస్యలు కూడా ఉంటాయి. అది ఎప్పుడూ ఉంటుంది. అయినా గూడా భారత్ స్వతంత్రంగా నిలబడగలిగిన సంవత్సరంగా మారింది. అద్భుతం సార్. మీరు అద్భుతమైన వ్యాఖ్య చెప్పారు. అంటే వ్యవసాయం చాలా బావుంటుంది. అమ్మాయిలందరూ ఎక్కువగా బంగారం, వెండి కొనుగోలు చేయవచ్చు. అది నాకు చాలా ఆనందాన్నిచ్చింది సార్. తర్వాత చాలా డబ్బు, సంపద భారత్‌లో ఏర్పడుతుంది. ఇంకా 23 సంవత్సరాల పాటు భారత్ ప్రపంచానికి మార్గదర్శకంగా మారుతుంది. అదేవిధంగా వైద్య రంగంలో కూడా గొప్ప విజయాలు సాధిస్తుంది. అదేవిధంగా బోధన, అకాడెమిక్స్ వంటి రంగాల్లో కూడా భారత్ టాప్‌లోకి వస్తుందని అనిపించేప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది సార్. కాబట్టి 2026 భారత్‌కు ఒక అద్భుతమైన సంవత్సరం అవుతుంది. చాలా హర్షంగా ఉంది సార్. సార్, తదుపరి ప్రశ్న. మన తమిళనాడుకు 2026 ఎలా ఉండబోతోంది? 2026 అనేక మార్పులతో ఉంటుంది. రాజకీయాల్లో పెద్ద తుఫానొస్తుంది. అనేక రకాల కూటములు మారతాయి. అనేక రకాల ఆటంకాలు ఎదురవుతాయి. పాలకులకు పరీక్షలు ఎదురవుతాయి. ఇలా ఏది శాశ్వతంగా లేకుండా అక్కడక్కడ మారుతూ ఉండే పరిస్థితి రాజకీయ నాయకుడికి ఏది ఊహించలేని కాలంగా మారింది.
ఎందుకంటే శని భగవాన్ లగ్నాన్ని చూస్తున్నాడు కాబట్టి. శని భగవాన్ లగ్నాన్ని చూస్తున్నందున, గురు భగవానుడి ప్రభావం బలంగా ఉన్నందున, 12వ ఇంట్లో కేతు ఉన్నందున అనేక రకాల నష్టాలు వస్తాయి. రాజకీయ రంగాల్లో ఉన్నా కూడా ఆ జూన్, జూలై వరకు అనేక రకాల ఆటంకాలను ఎదుర్కొని చివరికి గందరగోళాలు తీరే పరిస్థితి ఖచ్చితంగా ఏర్పడుతుంది. ఇప్పటివరకు లేనొక మార్పు తమిళనాడు నేలపై ఏర్పడే అవకాశం ఉన్న పరిస్థితి. అనేక రకాల అభిప్రాయ భేదాలు, అనేక విభిన్నమైన విరుద్ధ పార్టీలు ఒక్కటయ్యే అవకాశం ఉంది. ఇలా ఎన్నో విషయాలొచ్చి ఈ భారత భూమికి, తమిళనాడుకు, తమిళనాడులో అమలు చేయదగిన అనేక ప్రణాళికలు నెరవేరేలా ఒక పరిస్థితి ఏర్పడింది. అనేక రకాల లాభాలు రావచ్చని అనిపించే పరిస్థితి ఏర్పడుతోంది. ఈ సంవత్సరం వ్యవసాయం అభివృద్ధిగా ఉంటుంది. వర్షం పడే కాలం బాగా ఉంటుంది. కావేరీ నది నిండుగా ప్రవహించే కాలం ఏర్పడింది. అందువల్ల తమిళనాడుకు ఎలాంటి దుర్భిక్షం లేదు. ప్రజలు సుఖంగా జీవించడానికి అన్ని విధాలుగా అవకాశాలున్నందున ఈ 2026 సంవత్సరం తమిళనాడుకు ఎంతో ప్రత్యేకంగా ఉంది. చాలా మార్పులు, అనేక రకాల లోపాలు ఇవన్నీ సరిచేసి ఆధ్యాత్మిక విషయాలు విజయం సాధించే అవకాశం కూడా ఉంది. ఆధ్యాత్మికతకు వ్యతిరేకంగా ఉన్న విషయాలు కొద్దిగా మాయమయ్యే పరిస్థితులు కూడా ఏర్పడతాయి. అనేక రకాల పరిస్థితుల్లో మనం విజయపు జెండా ఎగరేసే కాలంగా కూడా ఇది మారింది. అద్భుతంగా చెప్పారు సార్. తమిళనాడుకు మరియు భారతదేశానికి ఎలా ఉంటుంది? అది గొప్పగా ఉంటుందని మీరు చెప్పారు సార్. 1, 10, 18, 28 ఈ తేదీలలో మీరు పుట్టినట్లయితే మీకు 2026 ఎలా ఉంటుంది? అప్పుడు మీకు అనుకూలమైన సంవత్సరంలో ఇప్పుడొక స్టేటస్ ఎలివేషన్ రాబోతున్నందున 1 తేదీన పుట్టిన వారికి, అలాగే ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి ఈ సంవత్సరం ఒక గొప్ప విజయాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉంది.